హలో ఫ్రెండ్స్, మనం ముక్తినాథ్ వచ్చేసాము. ఇది అక్కడున్న క్లైమేట్ అన్నమాట. ఇక్కడే మన వెహికల్ ఆపేస్తారు. చూడండి క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచు కొండలు, -15 degrees ఉంది. అలాగే విపరీతమైన గాలి కూడా ఉంది. అందులో హై ఆల్టిట్యూడ్ కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా కొంచెం అనిపిస్తుంది. స్లోగా నడవాలి. అట్లాగే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు 1 kilometer దాకా నడవాలి. అలాగే నడవలేని వాళ్ళకు కూడా ఇక్కడ గుర్రాలు ఉంటాయి అన్నమాట. అది ఈ గుర్రాలు ఎక్కి వెళ్ళొచ్చు. అది కూడా అదిగోండి గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాలు ఎక్కి వెళ్ళొచ్చు. అది నడవలేని వాళ్ళు. అదిగోండి మనం అట్లా నడుచుకొని వెళ్తూ ఉంటే కొన్ని షాప్స్ అవి పెట్టి సాలిగ్రామ్స్, అలాగే ఫ్యాన్సీ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి. ఇదిగోండి మనం ఇక్కడికి స్టెప్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఈ స్టెప్స్ మధ్యకు 3 స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ కొంచెం వాక్ చేయడానికి ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. ఆ క్లైమేట్కి కొంచెం నడవటం చాలా కూల్ అనిపించింది. చేతులు బయటికి తీయలేనంత. ఆ స్టెప్స్ ఎక్కి బయటకు లోపలికి వస్తే లోపల వ్యూ అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒక్కొక్క స్టెప్ ఉంది. ఇంకా వెళ్ళలేను అని అనుకున్నప్పుడు వచ్చే వాళ్ళని అడిగాను, ఇంకా ఎన్ని స్టెప్స్ అంటే ఏం తక్కువే ఉంటాయి అని అన్నారు. ఇంకా సరే అని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అది కాకపోతే ఏంటంటే ఎనర్జీకి మనం ఫుడ్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలి. అదిగోండి ఇదంతా కూడా అక్కడ వ్యూ. అదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇదే లోపల వ్యూ. అదిగోండి అవి 2 గుంటాలు, ఒకటి పాపగుండం, ఒకటి పుణ్యగుండం. వాటిలో మునుగుతారన్నమాట. ఇదిగోండి మెయిన్ టెంపుల్. ఇదిగోండి ఇక్కడ 108 కుండలాలు ఉంటాయి. అది అసలు -15 degrees. కాకపోతే భక్తి ఉన్నవాళ్ళు లేకపోతే మొక్కున్న వాళ్ళు ఆ 108 కుండలాల్లో వాటరు అసలు మామూలు ఈ క్లైమేట్ మామూలు
మామూలు కాట్మండ్లో కానీ పోఖరాల్లో కానీ అక్కడ ఉన్నప్పుడు వాటరు ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంటాయి బయట కూడా. అలాంటిది ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి ఈ 108 కుండలాలలో నుంచి వాటర్ వస్తుంది. వాళ్ళు ఆ కుండలాల కింద తడుచుకుంటా వెళ్ళి ఆ గుండాల్లో మునుగుతారు. అది ఫస్ట్ పాపగుండంలో మునిగి తర్వాత పుణ్యగుండంలో మునిగి దేవుని దర్శనానికి వెళ్తారు. అదిగోండి మనం ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యింది. హలో ఫ్రెండ్స్, చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. ఒక పక్క అంతా లోయ ఉంటుంది, ఒక పక్క కొండలు. అవి రాళ్ళవి కూడా జారి పడవచ్చు. ఆల్రెడీ అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు. అదిగోండి జాన్సన్ వచ్చాము. హలో ఫ్రెండ్స్, మనం వెళ్ళంగానే హాట్ వాటర్ ఇచ్చారు. బాగా కూల్గా ఉంది, చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. కాకపోతే మనం కలవట్లేక తాగలేకపోయాము. లంచ్ చూడండి, లంచ్ అయితే తినలేకపోయాము. నేపాలీ ఫుడ్ ఆమ్లెట్ అయితే తిన్నాను. అలాగే లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి ఇక బాగా టైర్డ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 4కి లెగిసాము, మళ్ళీ 4కి స్టార్ట్ అయ్యాము. అంటే మన 3 o'clockకి వేకప్, 4కి ఎగ్జాక్ట్లీ వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ జర్నీ, అందుట్లో ఒక ఘాట్ రోడ్స్, ఆ జర్నీ అంతా చేసుకొని వచ్చాము. వచ్చి అక్కడ వాకింగ్ అది కూడా 2.5 hours ఉందన్నమాట. మొత్తం ఏదైనా మళ్ళీ ఎక్కడ కూర్చున్నది లేదు. మొత్తం వెళ్ళటం రిటర్న్ రావటం 2.5 hours అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాము. వాటర్ ఫాల్ దగ్గర కొంచెం బ్రేక్ అనమాట. జస్ట్ ఒక 15 minutes. వాటర్ ఫాల్ అది చాలా అద్భుతంగా ఉంది. చూడండి, క్లైమేట్ అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి. విపరీతమైన గాలి.
కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తూ మీ సబిత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.